హాయ్ ఫిట్ సెంటర్ వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం అండి. లాస్ట్ వీక్లో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఒకవేళ స్టార్ట్ చేస్తే గనక ఏ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేయాలి, ఏ పాయింట్స్ మనం దృష్టిలో ఉంచుకొని మనం మొదలు పెట్టాలని మనం చూసామండి. సో ఈ వీక్లో ఆ పాయింట్స్తో పాటుగా కొన్ని పాయింట్స్ చెప్తానండి. సో దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం తీసుకునే రెగ్యులర్ మీల్స్ ఒకే టైంలో తీసుకుంటే కనుక సో మన మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవ్వడం, దట్టు మనకి హంగర్ పెయిన్ అనేది రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇలా కాకుండా రెగ్యులర్ మీల్స్ మనం సేమ్ టైంలో తీసుకోకపోతే ఏమవుతుందంటే ఆ క్రేవింగ్ యాపిటైట్ అనేది పెరిగిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ 7 o'clock బ్రేక్ఫాస్ట్ చేయాలంటే 7కి చేయకుండా 10కో 11కో చేసినట్లయితే మనం తీసుకున్న స్మాల్ మీల్స్ అలా లార్జ్ మీల్ అయిపోతుంది. సో దీంతో పాటు ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఎక్కువ జరగడం, అంతేకాకుండా మన మెటబాలిజం అనేది రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా కాకుండా టైం టు టైం మనం మీల్స్ తీసుకున్నట్లయితే మనకి వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంతేకాకుండా జంక్ ఫుడ్స్ అండి, ఈ జంక్ ఫుడ్స్ విషయానికి వస్తే ఈ జంక్ ఫుడ్స్ వెయిట్ లాస్కి ఎనిమీ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో ఇట్ హ్యాస్ మోర్ షుగర్స్ అండ్ హై ఫ్యాట్ ఫుడ్స్. ఈ హై ఫ్యాట్ ఉండడం ద్వారా ఏమవుతుంది, మనం ఎంత కష్టపడి ఫిజికల్ యాక్టివిటీ చేసినా రిజల్ట్స్ అనేది తక్కువ ఉండడం. ఇంతేకాకుండా షుగర్స్ ద్వారా ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ అవ్వడం జరుగుతుంది. ఈ వెయిట్ లాస్ చేద్దాం అనుకున్న వాళ్ళు చాలామందికి డౌట్ ఉంటుందండి, మార్నింగ్ ఎక్సర్సైజెస్ బెటరా, ఈవినింగ్ ఎక్సర్సైజెస్ బెటరా? వెయిట్ లాస్ రొటీన్కి వచ్చేసరికి మార్నింగ్ ఈజ్ మోస్ట్ ప్రిఫరబుల్ అండి. సో మార్నింగ్ ఎందుకు ప్రిఫరబుల్ అంటే, మనం యూజువల్గా ఎప్పుడైతే బాడీకి రికవరీ ఇచ్చామో దీని తర్వాత మన బాడీలో హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనకి ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. దీనివల్ల వీ కెన్ డూ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ హార్డర్ అండ్ లాంగర్. సో దట్ టు గుడ్ ఫ్రెష్ ఫీల్ అండ్ ఎనర్జెటిక్గా మనం ఏ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం చేయగలం. ఇంతేకాకుండా వీ హ్యావ్ మోర్ టైమ్ ఇన్ ద మార్నింగ్స్. మనం మార్నింగ్ ఎక్కువ టైం మనం జిమ్లో కానివ్వండి లేదా ఫిజికల్ యాక్టివిటీ పైన మనం స్పేర్ చేయగలం. ఈవినింగ్స్ వచ్చేసరికి అంత టైం ఉండకపోవచ్చు మన బిజీ షెడ్యూల్స్లో. అందుకని వీలైనంత వరకు మార్నింగ్ చేస్తే కనుక మనకి ఈ మార్నింగ్ ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ చేసామో మన డే రొటీన్లో ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో పోస్ట్ వర్కౌట్ ఏ ఫుడ్ తీసుకోవాలి, అలాగే బ్రేక్ఫాస్ట్ ఏంటి, మన సైకిల్ అంతా కూడా ప్రాపర్గా ఉంటుంది. ఇలా కాకుండా ఫిజికల్ యాక్టివిటీగా లేట్ చేయడం లేదంటే ఈవినింగ్ చేయడం దీని ద్వారా ఏమవుతుంది, మనం ఏ టైంకి ఏ మీల్ తీసుకోవాలనేది ఈ డిస్టర్బెన్సెస్ అనేది రావడం జరుగుతుంది. కొంతమందికి డౌట్ ఏంటంటే ఏ ఫుడ్స్ తీసుకోకూడదని ఉంటుందండి. సో తీసుకోకూడని ఫుడ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చి రిఫైన్డ్ షుగర్స్ అంటే చాక్లెట్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ లేదా స్వీట్స్ ఇలాంటివి అనమాట. అంతేకాకుండా కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ లైక్ జ్యూసెస్ లేదంటే సోడా కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి ఎక్సెట్రా. సో వీటి ద్వారా ఏమవుతుంది, క్యాలరీస్ ఎక్కువ అవడం, మనం తీసుకునే డైట్లో క్యాలరీస్ ఎక్కువ అవడం, అంతేకాకుండా ఫ్యాట్ అనేది డిపాజిషన్ అనేది జరుగుతుంది. ఈ వెయిట్ లాస్ రొటీన్లో ఎప్పుడైతే ఇవన్నీ యాడ్ అయినాయో మనకి ఇరిటేషన్ లేదంటే కనుక మనం అనుకున్న టార్గెట్ ఎప్పుడైతే అచీవ్ చేయలేకపోతున్నామో మనం డీమోటివేట్ అయిపోతాం. సో ఈ రెండింటిని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫ్యాట్ ఫుడ్స్ విత్ డైరీ ప్రోడక్ట్స్ అంటే కర్డ్ లేదా చీజ్, బటర్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేయాలండి. అంతేకాకుండా హై ప్రోటీన్ ఫుడ్స్, దట్ మీన్స్ హై క్యాలరీ ఫుడ్స్ విత్ ప్రోటీన్ అంటే మటన్ కానివ్వండి, బీఫ్ కానివ్వండి, లేదా హై కెఫిన్ కాఫీ లేదంటే ఆల్కహాల్ ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మన చేసే రెగ్యులర్ రొటీన్లో మన ఫిజికల్ యాక్టివిటీకి మంచి డైట్ యాడ్ అవుతుంది, డైట్తో పాటు మంచి ఫైబర్ అండ్ మంచి లీన్ ప్రోటీన్ యాడ్ అవుతుంది. కాబట్టి మనం అనుకున్న టార్గెట్ ఈజీగా మనం వీక్లో 1/2 kg నుంచి 1 kg ఈజీగా రిడ్యూస్ అవ్వచ్చు. సో ఈ లీన్ ప్రోటీన్ వేటిలో ఉంటుంది, ఎగ్ వైట్స్ కానివ్వండి లేదంటే కనుక స్కిన్లెస్ చికెన్లో లేదంటే కనుక ఫిష్లో ఉంటుంది. ఇలాగే స్నాక్ టైంలో ఏ ఫుడ్స్ తీసుకోవాలి అని డౌట్ ఉంటే కనుక ఈ స్నాక్ టైంలో ఎక్కువగా యూజువల్గా ఈవినింగ్ స్నాక్ టైంలో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే కనుక మన ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అవ్వడం, అంతేకాకుండా ఆ క్రేవింగ్ అనేది తగ్గడం జరుగుతుంది. సో డ్రై ఫ్రూట్స్ అంటే మనం సోకుడ్ ఆల్మండ్స్ తీసుకోవచ్చు, వాల్నట్స్ తీసుకోవచ్చు,
అంతేకాకుండా లీన్ ప్రోటీన్, మనం మజిల్ బిల్డింగ్ షెడ్యూల్స్లో ఉన్న లేకపోతే మనం వెయిట్ లాస్ ఒక సిస్టమేటిక్గా మనం వెయిట్ లాస్ టైం టు టైం 2 to 3 అవర్స్కి మనకు మీల్ రెగ్యులర్గా తీసుకుంటున్నప్పుడు ఈవినింగ్ స్నాక్ టైంలో ఒక 50 to 100 grams లీన్ చికెన్ తీసుకోవచ్చు. కొంతమంది డౌట్ ఏంటంటే నేను జంక్ ఫుడ్స్ తినట్లేదు కానీ నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటారు. ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే జంక్ ఫుడ్స్ తినకపోయినా వెయిట్ లాస్ ఎందుకు జరగట్లేదంటే ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోకపోవడం ద్వారా, లేదా ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోకపోవడం ద్వారా, లేదంటే కనుక ఈ ఫ్రెష్ జ్యూసెస్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ తీసుకోకపోవడం ద్వారా. సో ఎప్పుడైతే మన ఫిజికల్ యాక్టివిటీ పైన మనం ఫోకస్ చేసామో మన ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవ్వాలి. అలా అంతేకాకుండా మన ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం జంక్ ఫుడ్స్ తీసుకోకపోయినా మనం స్టోర్ చేసిన ఫుడ్స్ కానివ్వండి లేకపోతే నాన్ ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది, మన ఎనర్జీ లెవెల్స్ ఫిట్నెస్కి సపోర్ట్ చేయడం. ఇంతేకాకుండా మనకు ఆ ఫ్రెష్ ఫీల్ లేదంటే కనుక మన గ్లైకోజన్ లెవెల్స్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వడం, మన వెయిట్ లాస్ రొటీన్ని సపోర్ట్ చేయడం అనేది ప్రాపర్గా జరగదు. దీని ద్వారా ఏమవుతుంది, మనం అనుకున్న టార్గెట్ మనం అనుకున్న టైంలో అచీవ్ చేయలేకపోవడం జరుగుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెష్ ఫుడ్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రెష్ ఫ్రూట్స్ కానివ్వండి, ఏ ఫ్రూట్స్ అయినా సరే ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం తీసుకోవడం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఈ వెయిట్ లాస్ రొటీన్లో ఇంకొంతమందికి డౌట్ ఉంటుందండి. ఈ వెయిట్ లాస్ ప్రాసెస్లో మనం మజిల్ బిల్డింగ్ చేయొచ్చా, ఒకవేళ చేస్తే వెయిట్ పెరుగుతుందని చాలామందికి డౌట్ ఉంటుంది. కంపల్సరీ మనం మజిల్ బిల్డింగ్ రొటీన్ వెయిట్ లాస్ షెడ్యూల్స్లో మనం యాడ్ చేయాలండి. ఈ వెయిట్ లాస్ షెడ్యూల్స్లో మజిల్ టోనింగ్ లేదా మజిల్ బిల్డింగ్ రొటీన్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం యాడ్ చేసినట్లయితే మనం ఈ వెయిట్ లాస్ రొటీన్ కంటే కూడా మనం ఈ మజిల్ బిల్డింగ్లో వీ కెన్ బర్న్ మోర్ క్యాలరీస్ దెన్ ఫ్యాట్. సో యావరేజ్గా మన హ్యూమన్ బాడీ మన ఒక పౌండ్ ఆఫ్ మజిల్ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుంది పర్ డే అనుకుంటే కనుక ఒక 20 to 50 క్యాలరీస్ ఒక పౌండ్ మజిల్ క్యాలరీస్ని బర్న్ చేస్తుందండి. సో మనం కంపల్సరీ మజిల్ ట్రైనింగ్కి మజిల్ బిల్డింగ్కి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనకి ఇంపార్టెన్స్ మన షెడ్యూల్లో ఇవ్వాలి. దీని ద్వారా ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ టోన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవ్వడం, ఇంతేకాకుండా ఫ్యాట్ ఎక్కువగా రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్లో లేదా ఈ మజిల్ బిల్డింగ్ రొటీన్స్లో కొన్ని వేరియేషన్స్ బిగ్గర్ మజిల్స్ పైన నేను మీకు ఈరోజు చేసి చూపిస్తానండి. సో ఇవన్నీ కూడా వెయిట్ లాస్ రొటీన్లో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం యాడ్ చేసుకున్నట్లయితే మన వెయిట్ లాస్ రొటీన్తో పాటుగా మన మజిల్ బిల్డ్ అవ్వడం, ఇంటర్నల్గా మజిల్ బ్యాక్ టిష్యూస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, లీన్ మజిల్ మాస్ గెయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. బిగినర్ స్ట్రెంత్ ట్రైనింగ్ రొటీన్లో ఒక 6 వేరియేషన్స్తో మనం మొదలు పెడుతున్నామండి. ఈ 6 వేరియేషన్స్తో మనం వీక్లీ వన్స్ మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎలా చేసుకోవచ్చు అని డౌట్ ఉంటే కనుక ఫస్ట్ వేరియేషన్ అంటే ఈచ్ వేరియేషన్ మనం 10 to 12 రిపిటేషన్స్ 10 రిపిటేషన్స్ తీసుకుంటే 6 వేరియేషన్స్ బ్యాక్ టు బ్యాక్ వితౌట్ రికవరీ ఇన్ ఎ సెట్లో కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ వేరియేషన్లో 10 రిపిటేషన్స్, సెకండ్ వేరియేషన్లో 10 రిపిటేషన్స్, ఇలా కంటిన్యూషన్ వితౌట్ రికవరీ 6 వేరియేషన్స్ మనం 60 రిపిటేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత రికవరీ తీసుకొని ఇలా 2 or 3 times మనం చేసినట్లయితే ఈ ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ ఫాస్ట్ అవ్వడం, అట్ ద సేమ్ టైం మజిల్ టోన్ అవ్వడం, అండ్ ఈవెన్ మనకి ఈ వెయిట్ లాస్ రొటీన్తో పాటుగా వీక్లీ వన్స్ మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకుంటే ఇంటర్నల్గా మజిల్ బ్యాక్ టిష్యూస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, మజిల్ బిల్డ్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ వేరియేషన్ వచ్చి స్క్వాట్స్ అండి. అంటే మనకి బిగ్గర్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మన మెటబాలిజం అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ వచ్చి స్క్వాట్స్. సో ఈ స్క్వాట్స్ చేసేటప్పుడు మనం వాళ్ళు కమింగ్ డౌన్ నీస్ ఎప్పుడు కూడా ఫార్వర్డ్ బెండింగ్ అవ్వకుండా హిప్ బ్యాక్ తీసుకొని బాడీని కనుక మనం ఫ్లెక్స్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా మన టార్గెటెడ్ మజిల్స్ ఏదైతే క్వార్టర్సెప్స్ ఉన్నాయో దీనిపైనే ఎక్కువ ఇంపాక్ట్ ఉండడం, ఈ మజిల్ టోన్ అవ్వడం, ఈ మజిల్ బిల్డ్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ స్క్వాట్స్ 10 రిపిటేషన్స్, ఇమ్మీడియట్లీ బైసెప్ కర్ల్స్ ఫర్ 10 రిపిటేషన్స్, దెన్ పుషప్స్ ఫర్ చెస్ట్ మజిల్స్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అబ్డమిల్స్, ఎయిర్ బైక్ ఫర్ రెక్టస్ అబ్డమిల్స్ అండ్ మీడియల్ అబ్డమిల్స్, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ లెగ్ రైజెస్ ఫర్ లోవర్ అబ్డమిల్స్, and that means transverse abdominals, and sixth one is shoulder press medial and anterior deltoid muscles. సో ఈ వేరియేషన్స్ అన్నీ బ్యాక్ టు బ్యాక్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దామండి. సో ఫస్ట్ వేరియేషన్ స్క్వాట్స్. బ్యాక్ షుడ్ బి స్ట్రైట్ అండ్ లుక్ స్ట్రైట్, జస్ట్ కమ్ డౌన్ స్లోలీ. పైకి వచ్చినప్పుడు ఈ మజిల్ని స్క్వీజ్ చేయడం, క్వార్టర్సెప్ మజిల్స్ని పవర్ఫుల్గా స్క్వీజ్ చేసి
You have to feel them. While coming up, breathe out. While coming down, inhale more. Second variation, immediately bicep hammer curls. Back should be straight and leg shoulder width apart and look straight. Okay, keep your elbows close. When lift the weight, you have to squeeze your bicep muscles maximum squeeze చేసి అండ్ ఫుల్ మోషన్లో చాలామంది బైసెప్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడి వరకు చేసి మళ్ళీ ఫాస్ట్గా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇలా కాకుండా ఫుల్ మోషన్ ఎప్పుడైతే చేసామో మజిల్కి రికవరీ ఎప్పుడైతే ఇచ్చామో మజిల్ గెయిన్స్ అనేది ఫాస్ట్గా రావడం జరుగుతుంది. ఫుల్ స్ట్రెచ్. చాలామంది లిఫ్ట్ చేసేటప్పుడు బాడీతో లిఫ్ట్ చేయడం, ఇలా కాకుండా బైసెప్తో లిఫ్ట్ చేస్తే మనకి తక్కువ టైంలో ఈ మజిల్ అడ్జస్ట్ అవ్వడం, దీని ద్వారా మజిల్ బ్యాక్ టిష్యూస్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. 10 repetitions. సో షోల్డర్ మూమెంట్ లేకుండా చెస్ట్ అప్ అండ్ లాక్ యువర్ షోల్డర్స్. థర్డ్ వేరియేషన్ వచ్చి షోల్డర్ మిలిటరీ ప్రెస్. ఈ షోల్డర్ మిలిటరీ ప్రెస్ మనం ఫోకస్ చేయాల్సిన మజిల్స్ ఏంటంటే యాంటీరియర్ డెల్టాయిడ్ అండ్ మీడియల్ డెల్టాయిడ్. ఈ 2 మజిల్స్ని మనం ఫోకస్ చేసినట్లయితే ఈ మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ మజిల్ టోనింగ్ అండ్ మజిల్ బిల్డింగ్ ఈ 3 కూడా ప్రాపర్గా జరుగుతాయి. ఎప్పుడైతే మనం లిఫ్ట్ చేసామో మనం ఫోకస్ చేయాల్సింది ఎగ్జాక్ట్గా ఎల్బోస్ కంటే వైడ్గా, అంటే మన షోల్డర్ కంటే ఎల్బోస్ వైడ్గా తీసుకున్నట్లయితే షోల్డర్ ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కీప్ యువర్ ఎల్బోస్ ఆర్ ఇన్సైడ్ యువర్ షోల్డర్స్ లైక్ దిస్. 90 degrees యువర్ ఆర్మ్స్. జస్ట్ లిఫ్ట్ ద వెయిట్ విత్ యువర్ షోల్డర్ మజిల్స్. చాలామంది ఏం చేస్తారంటే ఎల్బోతోనో ట్రైసెప్తోనో ఇలా ప్రెస్ చేయడం జరుగుతుంది. ఇలా కాకుండా షోల్డర్ మజిల్తో ప్రెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా డంబిల్ ఓవర్ ద హెడ్ పైకి వస్తుంది. సో కమ్ డౌన్. మనం ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే డెల్టాయిడ్ మజిల్స్ స్క్వీజ్ అవుతుందా, మళ్ళీ వైల్ కమింగ్ బ్యాక్ స్ట్రెచ్ అవుతుందా లేదా, ఈ 2 కనుక మాకు ఫోకస్ చేసినట్లయితే ఈజీగా మనకి మజిల్ అడ్జస్ట్ అవ్వడం, ఈ మజిల్ బ్యాక్ టిష్యూస్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సేమ్ ఫుల్ మోషన్. అండ్ ఫోర్త్ వేరియేషన్ వచ్చి పుషప్స్. ఇది కూడా బిగ్గర్ మజిల్ గ్రూప్ అండ్ చెస్ట్ మజిల్స్ ఫోకస్ చేయడం. మన హ్యాండ్ విత్ ఎంత తీసుకోవాలి అంటే కనుక మన షోల్డర్ విత్ అపార్ట్ అండి. అంటే మన షోల్డర్ కంటే 3 inches అవుట్ సైడ్కి తీసుకున్నట్లయితే మనకి షోల్డర్ ఇంజురీ కానివ్వండి, రిస్ట్ పెయిన్ ఇలాంటివి రాకుండా ఎగ్జాక్ట్గా చెస్ట్ మజిల్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. సో దిస్ వేరియేషన్ ఆల్సో 10 repetitions. అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే పుషప్ చేసేటప్పుడు ఎల్బోస్ వైడ్గా డ్రాప్ చేయడం. ఇలా వద్దు. కీప్ యువర్ ఎల్బోస్ క్లోజ్ అండ్ చెస్ట్ అప్ అండ్ లుక్ స్ట్రైట్. మనం ఎప్పుడైతే పైకి వచ్చామో మనం ఫోకస్ చేయాల్సిన మజిల్స్ చెస్ట్ మజిల్ గ్రూప్స్. ఈ మజిల్స్ని మనం స్క్వీజ్ చేసామా, స్క్వీజ్ అయిన మజిల్ని స్లోగా రిలీజ్ చేసామా లేదనేది ఇంపార్టెంట్. ఇది కూడా ఫుల్ మోషన్లో ఫుల్గా చేయండి. చాలామంది ఇక్కడ నుంచి సగమే హాఫ్ చేస్తారు. హాఫ్ కాకుండా ఫుల్ మోషన్లో ఎప్పుడైతే చేసామో మజిల్ కంట్రాక్షన్ ప్రాపర్ అయ్యి తక్కువ టైంలో మజిల్ బిల్డింగ్ అనేది ఎక్కువ జరగడం జరుగుతుంది. సో ఈ వేరియేషన్ కూడా 10 repetitions. అండ్ 5th వేరియేషన్ వచ్చి క్రంచెస్. సో ఈ వేరియేషన్లో మనం ఫోకస్ చేయాల్సిన టార్గెట్ మజిల్స్ అబ్డమిల్ మజిల్స్, రెక్టస్ అబ్డమిల్స్ అండ్ మీడియల్ అబ్డమిల్స్. సో ఈ వేరియేషన్ చేసేటప్పుడు లెగ్ షోల్డర్ విత్ అపార్ట్ అండ్ లెగ్స్ ఇన్ ద ఎయిర్ అండ్ బోత్ హ్యాండ్స్ బెండ్ అవర్ హెడ్. రెగ్యులర్ క్రంచ్ కంటే కూడా ఈ ఎయిర్ బ్యాక్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుందండి అబ్డమిల్స్ పైన. ఎందుకంటే మనం రెగ్యులర్ క్రంచ్లో మజిల్ని సింగిల్ టైమే మనం హిట్ చేస్తాం. అలాగే ఎయిర్ బ్యాక్లో ఏమవుతుందంటే 2 times, బోత్ టైమ్స్ కూడా మజిల్ని ఎప్పుడైతే హర్ట్ చేసామో ఆటోమేటిక్గా మజిల్లో ఉన్న ఫ్యాట్ అనేది ఫాస్ట్గా రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ వేరియేషన్ చేసేటప్పుడు ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎక్కువగా నెక్ పుల్ చేయడం, హ్యాండ్స్తో నెక్ పుల్ చేసి, లేదంటే కనుక లెగ్స్ ఫుల్గా స్ట్రెచ్ చేయకుండా ఫాస్ట్గా చేసేసిన ద్వారా అబ్డమిల్ ఎక్కువగా ప్రాపర్గా వర్క్ అవ్వకుండా జరుగుతుంది. సో ఇలా కాకుండా లుక్ స్ట్రైట్. క్రంచ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా లుక్ ఎట్ ద సీలింగ్ అండ్ లెగ్స్ షుడ్ బి స్ట్రెచ్, ఫుల్ స్ట్రెచ్. ఆల్టర్నేట్ క్రంచ్. ఎప్పుడైతే ఆల్టర్నేట్ క్రంచ్ చేసామో మీడియల్ అబ్డమిల్ అండ్ రెక్టస్ అబ్డమిల్ ఈ 2 మజిల్స్లో కాంట్రాక్షన్ అయ్యి ప్రాపర్గా మనకు అనుకున్న రిజల్ట్ మనకు వస్తుందండి. డోంట్ పుల్ యువర్ నెక్.
సిక్స్త్ వేరియేషన్ వచ్చి లెగ్ రేజెస్ బోత్ హ్యాండ్స్ అండర్ అవర్ హిప్ ఫర్ లెగ్ రేజెస్ ఫర్ ట్రాన్స్ఫర్స్ అబ్డమినల్, దట్ మీన్స్ లోవర్ అబ్డమినల్ మజిల్స్. సో ఈ వేరియేషన్ చేసేటప్పుడు కొంతమంది హెడ్ పైకి రేజ్ చేయడం జరుగుతుంది. చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేస్తే కనుక మజిల్ కంట్రాక్షన్ బాగుంటుంది. బట్ నీ పెయిన్ ఉన్నా కానీ, లేదంటే కనుక స్పాండిలైటిస్ పెయిన్ ఉన్నా కానీ కీప్ యువర్ హెడ్ ఆన్ ద ఫ్లోర్. ఓకే, యా. బోత్ లెగ్స్ స్లైట్లీ బెండ్ యువర్ నీస్, బట్ డోంట్ స్ట్రైట్ యువర్ లెగ్స్. ఇఫ్ యూ స్ట్రైట్ యువర్ లెగ్స్, యువర్ థైస్ విల్ బీ వర్కింగ్ అండ్ అబ్డమినల్ మజిల్ ఎక్కువగా వర్క్ అవ్వకపోవడం జరుగుతుంది. సో లైట్గా నీస్ బెండ్ చేసుకొని లిఫ్ట్ చేసేటప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది లోవర్ అబ్డమినల్ మజిల్తో లిఫ్ట్ చేస్తున్నామా లేదా అనేది మనం ఫోకస్ చేయాలండి. సో ఈ వేరియేషన్స్ అన్నీ కూడా 2 or 3 సెట్స్ మనం చేసుకున్నట్లయితే వితిన్ 20 to 25 మినిట్స్లో మన రొటీన్ కంప్లీట్ అయిపోతుందండి. దీని ద్వారా మజిల్ బిల్డింగ్ అండ్ టోనింగ్ అట్ ద సేమ్ టైం మనం ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయొచ్చు. ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ కూడా ఫాస్ట్ అవుతుంది. సో చూసారు కదండి, ఈ వేరియేషన్స్లో కానివ్వండి, లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు పోస్ట్ చేయాల్సిన నా ఫేస్బుక్ ఐడి వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్.